వెల్కమ్ బ్యాక్. ఈ దసరాలోపు స్థానిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రిజర్వేషన్తోనే ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటోంది. జీవోతో ముందుకెళ్ళాలి 42% రిజర్వేషన్ అని. మరోవైపు కోర్టులో ఈ 42% రిజర్వేషన్కు సంబంధించి కేసు కూడా పడింది. సో ఈ 50% సీలింగ్ అన్నటువంటి కాన్సెప్ట్తోనే ఆ కేసు ఉంది. ఇవాళ దానికి సంబంధించి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈసీకి స్థానిక ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్తాము అని చెప్పేసి సర్కార్ లేఖ కూడా రాసినటువంటి క్రమంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉందా, ఎప్పుడు ఎన్నికలు జరిగేటువంటి ఛాన్స్ ఉంది అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ ఆచార్య గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. ఇక కాంగ్రెస్ నుంచి గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. ముందుగా దిలీప్ ఆచార్య గారు, మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉంది, జీవోతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ఈసీకి లేఖ రాశారు. బట్ కోర్టు కేసు అనేది దాన్ని గట్టిగానే మేము ఫేస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ మా చిత్తశుద్ధి ఇది, మేము 42% రిజర్వేషన్తోనే వెళ్దాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎన్నికల గురించి రాష్ట్ర ప్రభుత్వము మీనమేషాల లెక్క పెడతా ఉంది. ఒకసారి జీవో అంటారు, ఒకసారి బిల్ అంటారు, ఒకసారి రాష్ట్రపతి అంటారు, ఒకసారి గవర్నర్ అంటారు, ఒకసారి పార్టీ బేస్ అంటారు. ఏవైనా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం కాలయాపన జరుగుతున్న మాట వాస్తవము. గడిచిన 2 సంవత్సరాల నుంచి, ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాలు అయింది. పాలక వర్గాలు లేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రతి నెల 180 కోట్ల రూపాయలు వెనక్కి పోతున్నాయి. ఆ విధంగా లెక్క పెట్టుకుంటే దాదాపు 2700 3,000 కోట్ల వరకు ప్రభుత్వం నష్టపోయింది. ప్రభుత్వం అని అంటే పల్లెలు నష్టపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో 54,000 కోట్ల అప్పులకు పరిమితి. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అప్పుల వాల్యూ ఎంత అంటే 54,000 కోట్లు. కానీ 6 నెలల లోపలనే 45,000 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు అప్పుడే. ఇంకా ఈ 6 నెలలు 7,000 కోట్లతో జరగాలి రాష్ట్ర ప్రభుత్వ మనుగడ. అంటే అర్థం చేసుకోండి మీరు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రియారిటీస్ ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి. ఒకవైపు ఏమో వచ్చే నిధులని రాకుండా మరగబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అక్కడ ఎన్నికలు జరపకుండా. ఇక్కడనేమో అప్పుల పరిధి మించి అప్పులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 42% అని చెప్పి జరుపుతాము, మేము ఎన్నికైనా వెంబడే జరుపుతామని చెప్పి దానికి ఒక కమిటీ వేసారు. దాని తర్వాత సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగింది. అటంటారు, ఇటంటారు, అటంటారు, ఏడలేదు. మళ్ళీ ఇప్పుడు చివరాఖరికి ఏమంటా ఉన్నారని అంటే మేము పార్టీ బేసిస్ మీద 42% ఇస్తాము అని చెప్పి మళ్ళీ ఇంకొక లీకులు ఇస్తూ ఉన్నారు. ఇక పార్టీ బేసిస్ మీద లేదు జీవో అదే అవన్నీ జరుగుతూనే ఉన్నాయండి. జీవో ఇస్తే మళ్ళీ అంతకంటే ముందు హైకోర్టులో పిటిషన్ పడింది, నిన్న పడింది, ఇవాళ విచారణ జరుగుతూ ఉన్నది. కనుక హైకోర్టులో అది ఎట్లాగూ నిలబడదు అనేది వీళ్ళకి తెలుసు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు కొత్తగా అంటే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితే ఉంటే అప్పుడే ఇచ్చి ఎన్నికలకు పోయింటే కనీసం ఈ పల్లెలన్నా బాగుపడతా ఉండే కదా. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వాలి, ఇస్తాము అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఇక ఈ తతంగమే నడుస్తూ ఉంది. చివరాఖరికి మీరు ఇంత మదనం చేసి, క్షీరసాగర మదనం అన్నట్టు మదనం చేసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ పల్లెలు అందరూ ఔత్సాహికులు, సర్పంచ్గా నిలబడేటోళ్ళు, బీసీలు అందరూ ఔత్సాహికులు అందరూ ఎదురు చూస్తూ ఉంటే మీరు అమృతం తీసుకొని వస్తాము క్షీరసాగర మదనం చేస్తేనే అంటే ఆ విషయం తీసుకొని వచ్చి సహనం పట్టుకుందండి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల సంగతి చూడిందో కానీ ఉన్న రిజర్వేషన్లను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము అదే చెప్తా ఉన్నాం. మాకు 2011 లెక్కల ప్రకారం మీరు ఇచ్చేది ఏముందండి? అవి యాదృచ్ఛికంగా వచ్చేవే కదా. మీరు అధికారంలోకి వచ్చిండ్రు బీసీల ఓట్లతోటి. బీసీలే ఓట్లు లేకపోతే బీసీలకి 40% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చెప్పకపోయి ఉంటే ఇవాళ బీసీలు మీకు అధికారాలు ఇచ్చేవాళ్ళే కాదు. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుంది అంటే బీసీలు పెట్టినటువంటి భిక్ష. ఇవాళ ఆ బీసీలని ఇవాళ మీరు మళ్ళీ రోడ్డు పాలు చేసి 5 సంవత్సరాలు రాజకీయంగా దూరం చేసే కుట్ర జరుగుతా ఉంది. నేను అందుకంటే ఉన్నా, సతీష్ అన్న ఒక బీసీ బిడ్డగా ఈ ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా, ఒక వ్యక్తిగా, ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి దీనిపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులపైన అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు వెనక్కి పోతే మనం తిరిగి రాజకీయంగా కానీ మనం నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన బీసీలను ఎమ్మెల్సీలుగా చేసుకునేటువంటి అవకాశాలను కూడా మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి 5 నెలలు కాదు, ఇంకొక 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, తమిళనాడు రాష్ట్రంలో
9 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత సెక్షన్ 9 లో పెట్టుకొని వాళ్ళు షెడ్యూల్ 9th షెడ్యూల్ లో పెట్టుకొని వాళ్ళు రిజర్వేషన్లు సాధించుకున్నారు. మనకి వాళ్ళ 9th షెడ్యూల్ లో పెట్టుకోవడానికి బీజేపీ అంగీకరించకపోయినా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక స్వతంత్ర రాష్ట్రం, పంచాయతీరాజ్ రిజర్వేషన్ల చట్టాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సవరించింది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఇవాళ వాళ్ళు చెప్పిగా మేడం 50% స్లాబ్ కు మేము గవర్నర్ గారు ఆమోదిస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ని బయటకు రిలీజ్ చేశారు. గవర్నర్ గారు ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. 50% స్లాబ్ విషయంలో మేము ఆర్డినెన్స్ లో కానీ లేకపోతే జీవోలో కానీ లేకపోతే గవర్నర్ గారి ఆమోదం కానీ పొందినట్టుగా మేము ఎక్కడ చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత బ్లఫ్ చేస్తా ఉందో బీసీలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం బీసీల రిజర్వేషన్లు తగ్గకుండా కాంగ్రెస్ వాయిస్ కూడా తీసుకుందాం. గౌరీ సతీష్ గారు ఏంటి ఇప్పుడు దసరా లోపు స్కెడ్యూల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండడం ఉండకపోవడం ఒక ఎత్తు అయితే 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవైపు కోర్టులో ఇవాళ కేసుకు సంబంధించి విచారణ ఉంది. అండ్ మోరోవర్ మీరు పార్టీ పరంగా అంటే ముందు కూడా పార్టీ పరంగా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ బీసీలు బలంగా ఉంటే అక్కడ బీసీలకే వస్తుంది, ఎక్కడ అగ్రవర్ణాలు బలంగా ఉంటే అక్కడ వాళ్ళకే వస్తుంది, డౌట్ లేదు. సో ఏంటి ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి దిలీప్ ఆచార్య గారికి, మా మిత్రులు బీఆర్ఎస్ నాయకులు మన దత్తాత్రేయ గారికి, మీకు HMTV ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మా మిత్రుడు సుదీర్ఘంగా 2 పర్యాయాలు బీసీలను ఏ విధంగా బీఆర్ఎస్ మోసం చేసిందో చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎందుకనంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23% సబ్జెక్ట్ టు కరెక్షన్ 23% స్థానిక సంస్థల్లో చేసి ఎన్నికలకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి అంటే అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి సార్ రాసినటువంటి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆ రోజు ఉన్నటువంటిది ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఈ రిజర్వేషన్ తగ్గించడం కుదరదు. ఈ ఒక్క టర్మ్కు మాత్రం మేము 33% రిజర్వేషన్తో ముందుకెళ్తాము, ఆ తర్వాత ఖచ్చితంగా తగ్గిస్తామన్నటువంటి లేఖ ఆధారంగానే ఉన్నారు. బట్ అయినా కూడా వీళ్ళు 34% అని పెడితే కోర్టుకు వెళ్ళారు. లేఖ ఆధారంగానైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అసెంబ్లీ అనేది సుప్రీం. అసెంబ్లీ ప్రవేశపెట్టి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును పెట్టి సవరించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడైనా కనిపించాయా? చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించిందా? ఎక్కడ అసెంబ్లీ ప్రవేశపెట్టలేదు. విత్ ఇన్ ద 4 walls గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూడండి అయ్యా అని చెప్తే నేను చెప్తాను రాజును, మీరు శాసనం పాటించాలని చెప్పినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. అయినా వారు ఏమాత్రం కూడా దాని పట్ల ఫైట్ చేయకుండా చేసినటువంటి పరిస్థితి అదొక్కటి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పవర్ దిగిపోయిన తర్వాత కనీసం మనం అందరం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు మేము విద్యా ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థలో 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి మేనిఫెస్టోలో పెట్టినాం. దాని మీద కట్టుబడి ఉండి సర్వే చేస్తే కనీసం సర్వేలో కూడా పాల్గొనలేదనేది ఒక్కసారి బీఆర్ఎస్ పెద్ద నాయకులైనటువంటి గౌరవ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, పెద్దలు ప్రతిపక్ష నాయకులు, అనుభవం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు డిస్కషన్లో కూడా పాల్గొనంది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి చిత్తశుద్ధి ఉందా లేదా బీసీల పట్ల అనేది ఓకే. వాళ్ళకు ఒకవేళ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది అంటే వారి అనుభవాన్ని బిల్లు ఈ విధంగా కాదు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మేము చేయలేకపోయినాం, మీరు చేస్తున్నారు, దాన్ని ఈ విధంగా చేయాలని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా వారిపైన ఉందా లేదా అనేది యావత్ సమాజానికి అంత తెలుసు. మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం వారు అనుభవజ్ఞులు కాబట్టి. దాంతోపాటుగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టి బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ వారు సానుకూలంగా ఓటేసిన తర్వాత 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ స్కూల్ కూడా మనం చాలా చర్చించడం జరిగింది. ఒకటి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు 9 షెడ్యూల్ చేర్చాలన్నది హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఇంకోటి ఏదైతే పార్లమెంట్లో చర్చ జరిగి 9 షెడ్యూల్లో చేర్చాలనేది ఒక బిల్. 2 విధాలైనటువంటి సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా 2 విధాలైనటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇదే భారతీయ జనతా పార్టీ ఏవైతే చెప్తా ఉందో ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పి అంటుండ్రో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో వారు ఓటేసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత వారి శుద్ధశుద్ధి చాటుకోవాల్సిన అవసరం ఉంటాయి కదా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల బీసీల పట్ల వాళ్ళకున్నటువంటి కన్సర్న్ ఏంటనేది సతీష్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కాదు ఒకటి. రెండో విషయం అంటే ఇవ్వకపోతే ఇవ్వరా, బీసీలకు న్యాయం చెయ్యరా అని మీరు అనొచ్చు.
అంటే ఎన్నికల టైంలో వాళ్ళు మేము ఖచ్చితంగా ఆ దిశగా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్పలేదు. అండ్ ఒకటి మీరు కావాలి అని అడిగినప్పుడు ఒక బిల్లు కానీ దేనికైనా ఆమోదం తెలపాలన్నప్పుడు దానిపరమైన న్యాయపరమైనవి కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఒకరికి ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి కావచ్చు, 2027లో కులగణన జనగణన అన్ని వాళ్ళు ముందు పెట్టుకున్న పరిస్థితి కావచ్చు, నెక్స్ట్ 2029కి వచ్చేటువంటి ఎలక్షన్లో ఈ మహిళా రిజర్వేషన్ కూడా ఒక లెక్కలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కావచ్చు. వీటన్నిటి లేకుండా మనం పంపగానే అంటే బిల్లు ఆమోదం తెలిపించి వాళ్ళు పంపుతారని అటు అంత హోప్ మీకుందా? బీజేపీ మీద అంత హోప్ మీకుందా? మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ కంటే ప్రజాస్వామ్యం పైన హోప్ ఉంది. ఎందుకనంటే ఈ బీసీ రిజర్వేషన్ కానీ లేదా మిగతా రిజర్వేషన్లు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతుల పట్ల ఒకరు ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలు అయితే మిగతా రాష్ట్రాల్లో ఎస్సీలు అయ్యే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో ఎస్సీలు అయితే ఇక్కడ బీసీలు ఎత్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాల ద్వారా ఆయా రాష్ట్రాలు డిసైడ్ చేస్తాయనేది మనం అందరం కూడా తెలిసినటువంటి పరిస్థితి, గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ ఇక్కడికి వస్తే బీసీలు అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీలు కర్ణాటక వెళ్తే బీసీలు అవుతారు అనేది ఒక్కసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ద్వారా వాళ్ళు ఏ కమ్యూనిటీ కింద ఏ కేటగిరీస్ కింద వస్తారనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ రాజకీయం కంటే రాష్ట్రాల నైసర్గిక పరిస్థితులను బట్టి ఇది డిసైడ్ అవుతుంది అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. దాని ఆధారంగానే ఒక అటానమస్ బాడీగా దేశంలో ఒక ప్రాంతమైనటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానం శాసనసభ తీర్మానం చేసి ప్రజల యొక్క గొంతుకైనటువంటి శాసనసభ తీర్మానం చేసి పంపితే దాన్ని కనీసం తిరిగి పంపకుండా రిమార్క్స్ కాల్ఫర్ చేయకుండా ఓళ్ళో పెట్టుకోవడం అంటే దేనికి సంకేతమో ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. అది అలా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికమైన అంశాలు కానీ న్యాయపరమైనటువంటి అంశాలు కానీ తలెత్తకుండా ఏ విధంగా చేస్తే మేము బీసీలకు న్యాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో మొన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రణాళిక సంఘం కానీ బీసీలు కానీ ఎస్సీల ఉన్నతాధికారులు అందరితోటి 3.5 గంటలు సుదీర్ఘంగా చర్చించి దీని న్యాయపరంగా ఏ విధంగా అడ్డంకులు రాకుండా ఉండే అవకాశం ఉంటుందో చర్చించిన తర్వాత ఈ రోజు దాని గురించి చర్చించి దాన్ని ఏ విధంగా స్థానిక సంస్థల్లో చెప్పకుండా ఇలా దగ్గర పెట్టుకోవడం సబబేనా అని చెప్పేసి అంటున్నారు. సతీష్ గారు వాయిస్ తీసుకుంటే బ్రేక్ తర్వాత కంటిన్యూ చేస్తా ప్లీజ్. వెల్కమ్ బ్యాక్. దిలీప్ గారు, ఇప్పుడు ఇద్దరు పార్టీల ప్రతినిధులు చాలా అందంగా చాలా ఒద్దికగా పేర్చి కూర్చి బతుకమ్మలు కూర్చినట్టు చాలా అబద్ధాలని అల్లిక చేస్తారు కదా ఒక అందమైన వస్త్రంగా, ఆ విధంగా ముందు చెప్తా ఉన్నారు. ఎంత ఆశ్చర్యంగా, అదేదో అన్ని రకాల కార్యక్రమాలు చేసిన తర్వాత అన్నీ గుర్తొస్తాయట అవసాన దశలో. అట్లా ఉన్నది దత్తన్న లేదనుకుంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు వారు 10 సంవత్సరాల్లో అంతకంటే ముందున్న మీరు అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాలేదు. ఏదో చెప్పి తప్పించుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళ భుజాల మీద వీళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చడమే కానీ మీ చిత్తశుద్ధి అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ రోజు మేము 33% మేము ప్రయత్నించినాము, అది చేసినాము ఇది చేసినామని అంటే మీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు తెలిసింది కదా. మీరు బీసీలకు ఎంత న్యాయం చేసారో తెలిసింది కదా, బీసీలకు నిధులు ఎన్ని కేటాయించారో తెలిసారు కదా. ఇప్పుడు రిజర్వేషన్లు అంటే ఇయ్యలేకపోయారు, ఏం చేసిర్రు? చేయాల్సిన దగ్గర ఏం చేసిర్రు? మీకేం అడ్డు లేకుండే, రాజ్యాంగం అడ్డు రాకుండే, చట్టాలు అడ్డు రాకుండే, లేకుంటే బీజేపీ అడ్డు రాకుండే, ఎందుకు చేయలేదు? ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తలేరు? వీళ్ళు ఎంత అందంగా చెప్తున్నాడు అన్న అంటే గౌరీ సతీష్ అన్న, మొన్ననే రేవంత్ రెడ్డి గారు 3.5 గంటలు చర్చించారట. మొన్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినప్పుడు పెద్ద అందరితో జనాలతో సపోర్ట్లు కొట్టించుకొని ఓట్లు వేయించుకునే సందర్భంలో చర్చించలే, దీనికి రోడ్ మ్యాప్ తయారు చేయలే. ఇప్పుడు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. 3.5 గంటలు అది కూడా శ్రమించారు. అంటే బీసీల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది వీళ్ళ లోపల అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆడికి ఢిల్లీకి పంపించినాము మేము బిల్లులు అని చెప్తా ఉన్నారు. ఢిల్లీకి బిల్లులు పంపించిన దాంట్లో ఎంత కాంట్రడిక్షన్ ఉంది. ఇప్పుడు ఒక బిల్లు పంపించారు ముందు అసెంబ్లీలో తీర్మానం చేసి, అవునా? అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పంపించి ఆడ ఒక విజయోత్సవ సభ అని పెట్టారు.
అంతకంటే ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడండి అందరిని తోలుకొని నేను రాష్ట్రపతి దగ్గరకు పోతా లేదంటే తీసుకుంటా. ప్రధానమంత్రి గర్జన. ఏదన్నా కానీ నేను ఏమంటున్నానంటే మీకు ఒక విషయం చెప్పాలండి, ఒక నిమిషం అంటే అది పొరపాటుగా అన్నారో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ నేతలు ఆ రోజు మీడియా మీట్ పెట్టారు కదా, సో ఇదో విజయోత్సవగానే సంబోధించారు. కాకపోతే పత్రికల్లో కూడా తెల్లారి వచ్చిన పత్రికల్లో విజయోత్సవ సభ అనేది వచ్చింది, కానీ సింహగర్జన సభ అందరు చూసారు. సింహగర్జన సభ నేనేమంటున్నానంటే అంత గర్జిస్తారు, పులులుగా కనిపిస్తారు, పిల్లులుగా మారిపోతారు. నేను అదే చెప్తా, కాంట్రడిక్షన్ ఏందనంటే మీరు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిర్రు, బిల్లు మేము తీర్మానం చేస్తాము అని చెప్పిన రోజు ఏం చెప్పిర్రు అని అంటే అందరినీ తీసుకొని మేము ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోతాము, లేదనుకుంటే అందరిని తీసుకొని మేము రాష్ట్రపతి దగ్గరికి పోతామని చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర మాకు అపాయింట్మెంట్ రావట్లేదు అని చెప్పారు. రాష్ట్రపతి దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా అపాయింట్మెంట్ రావట్లేదు అని చెప్పారు. దాని తర్వాత 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి కలిసి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారా 42% రిజర్వేషన్ల గురించి? లేదు మన జరిగిన బడ్జెట్ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానం పెట్టడానికి ఏమన్నా ప్రయత్నం అన్నా చేసినరా? రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా తీర్మానం చేయండి, మేము పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పి ఏమైనా తీర్మానానికి పట్టుబట్టిందా? దేనికోసం పట్టుబట్టింది? సార్ స్పెషల్ ఇంటెన్సివ్ దానికోసం పట్టుబట్టిండ్రు, దీనికోసం పట్టుబట్టలే, చర్చ కోసం. 42% రిజర్వేషన్ మేము బీసీలో తెలంగాణ రోల్ మోడల్ చేసినామని చెప్పి వాళ్ళ 4 గోడల మధ్యలో ఒక సమావేశం పెట్టుకొని బాజా భజాంత్రీలతో డంకా బజాయించుకున్నారు కదా, ఎక్కడ పోయింది మరి అదంతా? కనుక నేనేమంటున్నా, మీ చిత్తశుద్ధి, ఆ పార్టీ చిత్తశుద్ధి, ఈ పార్టీ చిత్తశుద్ధి గడిచిన 60-70 సంవత్సరాల నుంచి ఇంక్లూడింగ్ 10 సంవత్సరాల బారాస పాలనలో కనిపించింది కదా. ఇప్పుడు ఉట్టిగా రాళ్ళేయడం కోసం ప్రయత్నం చేయకండి. మేము ఏమంటున్నామని అంటే మీరే చెప్పారు ఇప్పటిదాకా ఒక రోడ్ మ్యాప్ తయారైతుంది, జనగణన, దాంట్లో కులగణన, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కదా, జాతీయ అంశం. ఇది బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశము జాతీయ అంశము. ఈ రాష్ట్రానికి ఇస్తే ఆ పక్క రాష్ట్రం అడగదా, పక్క రాష్ట్రం అడిగితే ఇంకో రాష్ట్రం అడగదా? కనుక అక్కడ ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. మీరు అంత లోపలనే రాష్ట్రాలకు వెసులుబాటు మీరు ఎంతనన్నా చేసిన మీరు చేసలేరు. మేము రాంగ్ ఇంటరప్ట్ కాదు, జనాల ముందర అందుకనే జరుగుతుందండి. కులగణన అనేది దేశవ్యాప్తంగా ఒకటి ప్రొఫార్మా తీసుకొని వచ్చి దాంట్లో జరపరు. ఏ రాష్ట్రంలో కులాలు ఏముంటాయో ఆ కులాలు వస్తాయి. మీకు అది అర్థం కాకపోతే మేమేం చేస్తాం చెప్పండి. దేశవ్యాప్తంగా అనేది జరుగుతుంది కులగణన అనేది. మీరు కులగణన కావాలని దేశవ్యాప్తంగా జరుగుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు జిత్నా ఆబాది ఉత్నా హక్దారి అని చెప్పి స్లోగన్ కదా, అదే వస్తుంది. రేపు జరగబోయే కులగణనలో సతీష్ గారు క్లారిటీ. ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరిగింది అనుకోండి, అక్కడ బీసీలుగా ఎవరిని చూస్తారో వాళ్ళదే. రాష్ట్రాల వ్యాప్తంగా అటానమస్ గా రాష్ట్రాలు చేయవలసి పడుతుంది. వారేమంటున్నారు, అయితే మీ సర్వే మీద వాళ్ళకి నమ్మకం లేదంట. ఏ సర్వే మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ మీదనే నమ్మకం లేదు. మీరు అట్లా అడగండి. వాళ్ళు అంటున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక నిమిషం ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు? ఒక్క నిమిషం సతీష్ గారు, ఒక్క నిమిషం. దిలీప్ గారు అంటే ఈడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు ఏ సర్వే తీసుకొని ఇచ్చిల్లు అన్ని సర్వేలు ఉన్నాయి. ఈ మహానుభావులే ఆ బిల్లుకు ముందరకు వచ్చి దబదబ బల్లలు సపరించుకుంటా మద్దతు తెలిపారు. వ్యతిరేకించారా చెప్పండి, వ్యతిరేకించారా? ఇప్పుడు జనాలకు కూడా అర్థం కావాల్సింది, అన్ని పార్టీలకు ఆమోదంగా ఉంటే వాళ్ళు బల్లలు కొట్టి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు వ్యతిరేకం కాదు. సో సపోర్ట్ ఇప్పుడు మాకు ఇది కావాలంటున్నారు. గురించి మాట్లాడండి, అది ఇచ్చిన దాని గురించి మీరు సపోర్ట్ చేసిరు, అందరు సపోర్ట్ చేసిరు, వచ్చినాయి. మీరు మహిళా బిల్లులకి మీరు పెట్టలేని మీ చేతగానితనం వల్ల 50 సంవత్సరాలు నష్టపోయారు. మీలాంటి మహిళలు, సమర్థవంతమైన మహిళలు నష్టపోయారు. వారందరికీ నేను ఒక విషయం చెప్తానండి, దత్తాత్రేయ గారు మీ వాయిస్ తీసుకుంటారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది జగమెరిగిన సత్యం.
మీరు ఎన్ని రకాల ఇప్పుడు పిటిషన్ ఎవరు వేసారు అండి? వేసిండ్రా లేదా? వేశారు. ఇవాళ హైకోర్టులో విచారణ ఉందా లేదా? ఈ సిద్దిపేటకు సంబంధించిన ఈ మహానుభావులు చెప్తున్నారు కదా, సిద్దిపేటకు సంబంధించిన నాయకులే వేపించారు. హరీష్ రావు గారు దాని వెనకాల ఉన్నాడు. మల్కాజ్గిరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఆన్సర్లు వేసిర్రు. ఎవరు మాట్లాడతారు? మీరు అన్ని కబుర్లు చెప్తారు తెలంగాణ ప్రజలకి, ఇంకా చెవులలో పూలు పెడతారు. ఓకే, దత్తాత్రేయ గారు మీరే సమాధానం చెప్పుకోవాలి. దీని వెనక మీరే ఉన్నారట, బీజేపీ లేదు. నేను ఒక విషయం చెప్తానండి, వారు 10 సంవత్సరాల్లో ఇయ్యలేదు. ఇయ్యడానికేమో అన్ని కారణాలు చెప్పి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆయన వేసిండు, జానారెడ్డి వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఇవన్నీ ఎందుకండి? ఎందుకు ఇయ్యలేదు? మీకు అవకాశం ఉన్న దగ్గర ఎందుకు ఇయ్యలేదు? వీరేమో వచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా ఇస్తాం కామారెడ్డిలో డిక్లేర్. అసలుకి 42% అనేది 42% అనేది శాంక్టిటీ కాదు, అయినా ఒప్పుకుంటున్నాం మేము. దత్తాత్రేయ గారు చెప్పండి. దత్తాత్రేయ గారు జ్యోత్స్న గారు చాలా తెలివిగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పైన లేకపోతే స్థానిక సంస్థల్లో రాష్ట్రాల పైన నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇందిరా సహాని కేసు తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మేడం, మీరు ఇంతకుముందు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏమి క్రైటీరియా తీసుకున్నారని మీరు అడిగారు. 17 రాష్ట్రాలలో ముస్లింలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% లో ఉన్నారా లేదా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పేద పింజర దూదేకుల లాంటి బీసీలలో ఉన్నటువంటి కొన్ని బీసీ ముస్లిం కులాలకు మాత్రం రిజర్వేషన్లు ఇవ్వరట. అప్పర్ క్యాస్ట్ ముస్లింలు అయినటువంటి సల్మాన్ ఖాన్ లేకపోతే అసవుద్దీన్ ఓవైసీ లాంటి కమ్యూనిటీలకు రిజర్వేషన్లకు మాత్రం ఈడబ్ల్యూఎస్ లో పొందుపరుస్తారు. నేనేమంటున్నానంటే రిజర్వేషన్ల ప్రస్తావన ఏ రాష్ట్రంలో వచ్చినా కూడా అటు బీజేపీ టు కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆధిపత్యాలు చెలాయిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందిరా సాహని కేసులో బ్రాహ్మణ జర్నలిస్ట్ తో వేశారు. రాజేష్ కుమార్ వర్సెస్ దరియా రాజస్థాన్ లో కేసు వేశారు. మమతా బిషప్ వర్సెస్ ఉత్తరాంచల్, అది ఉత్తరాంచల్ లో వేశారు. ఇప్పుడు ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ రాష్ట్రాల్లో ఎక్కడ రిజర్వేషన్ల ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కాలు పెట్టి అడ్డం పడి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి మాట్లాడుతా ఉన్నాం, చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల దిలీప్ అన్న మీరు ప్రతి బిల్లును ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా ఆమోదించి పంపించాల్సిందే. రాష్ట్రంలో బీజేపీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఇంకా యాక్సెప్ట్ చేయరండి. పార్టీల మధ్య వైరం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల రాజకీయ అవకాశాలు తుంగలో దొక్కల ఇద్దరు కలిసి నాకు అర్థం కాదు. మీ 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఇయ్యలేదు అది చెప్పండి. కంటి తుడుపు చర్యలు, కంటి తుడుపు మాటలు కాదు, వాళ్ళని అడగండి. 10 సంవత్సరాల్లో ఎవరు అడ్డుపడ్డారు? రాష్ట్రంలో దత్తాత్రేయ గారు గతంలో మీరు 34%తో ముందుకెళ్తా ఉన్నప్పుడు మిమ్మల్ని అడ్డుపడ్డది, మీకు అడ్డుపడ్డది ఎవరు? నేనేమంటున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకే కాదు మొత్తం మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చినాము. బీసీలకు కూడా సింగిల్ విండో చైర్మన్లు కానీ లేకపోతే స్థానిక సంస్థలు కానీ కౌన్సిలర్స్ గా కానీ 33% దాటి రిజర్వేషన్లు కొనసాగించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగింది. ఒక్క నిమిషం యాక్చువల్ గా జనాలకు అర్థం కాదు. దత్తాత్రేయ గారు స్థానిక సంస్థల్లో మీరు అధికారికంగా వెళ్ళినటువంటి పర్సంటేజ్ ఎంత చెప్పండి? అంటే మీరు ఇచ్చింది అంతా కలుపుకొని 39% వరకు వెళ్తది. ఆ లెక్కలు మేము ఇచ్చాము. పార్టీ పరంగా వాళ్ళ పార్టీ పరంగా 39.9% ఉన్నది. స్థానిక వాటికి సంబంధించి గతంలో వాళ్ళు ఇచ్చిన ఆ లెక్కల పరంగా పార్టీ పరంగా చెప్పిన లెక్క అయినది. నేను అడుగుతోంది అధికారికంగా మీరు ఎంత గత ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ నడిచింది? 2014, 2016 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు మొదటి సంవత్సరం 33% రిజర్వేషన్లే ఉండే. కానీ ఓపెన్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేయడం వల్ల బీసీల ఓవరాల్ పర్సంటేజ్ అది కాదండి. దత్తాత్రేయ గారు ఇప్పుడు కవర్ చేసినట్టు ప్యాచ్ చేసినట్టు ఉండకూడదు. ప్లీజ్ దయచేసి క్లారిటీ ఉండాలి. ఒక్క నిమిషం దిలీప్ గారు, అదే కదా మాట్లాడుతున్నాం. ప్లీజ్ ఇప్పుడు 26% అనేది అయితే క్లియర్. కానీ మీరు పార్టీ పరంగా ఇచ్చిన ముందు పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీ పరంగా ఎట్లా ఇచ్చిన వాళ్ళు లెక్క కట్టుకుంటే బెటర్ గానే ఉన్నదేమో వాళ్ళకు కూడా అనిపిస్తుంది. స్థానిక సంస్థల్లో మేము జీవో తీసుకొచ్చినాం కదా, జీవో నంబర్ 3 ప్రకారం మహిళలకు ఇచ్చినాము, జీవో నంబర్ 35 ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాము,
2024లో మేము అంటే అధికారం నుంచి దిగిపోయే ముందు వరకు 23-24 వరకు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో మహిళా రిజర్వేషన్ల విషయంలో 50% స్లాబ్ కు తగ్గకుండా ఇచ్చినాము. కావాలంటే మీరు కౌన్సిలర్స్ గానీ కార్పొరేటర్స్ గానీ మేయర్స్ గానీ తెలంగాణ దిలీప్, తగ్గకపోతే ఎస్సీలను తగ్గించిర్రా ఎస్టీలను తగ్గించిర్రా బీసీలను పెంచి ఎవరు తగ్గించలేదు. వాళ్ళకి 15 అట్లే ఉన్నాయి వీళ్ళకి 9 అట్లే ఉన్నాయి కదా మేడం. అంటే 25 అట్లనే ఉన్నాయి కదా. అంటే మీరు చేసింది ఏంది? ఇప్పుడున్న పరిస్థితిలో 24 అట్లే ఉంది, మీరు ఇచ్చింది 26. వాళ్ళకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి రైట్ ఉంది వాళ్ళకు. ఇవాళ బీసీలకే కదా మహిళలకు ఇచ్చినామని చెప్తారు. మొదటి క్యాబినెట్ లో ఎవరండి మహిళా మంత్రి చెప్పండి, అడగండి మేడం. మీరు మీరు ఆగండి దిలీప్ గారు, వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఏం చెప్తారండి? మీరు చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు చెప్పేటి వాళ్ళు చెప్తున్నారు. 2014 నుంచి 2018 వరకు మహిళా క్యాబినెట్ మంత్రి ఎవరు? అవకాశాలను కూడా ఇస్తలేరు మా కదా. మహిళల గురించి వదిలేసేయండి. అది చెప్తారు కదా, 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినామని. దత్తాత్రేయ గారు క్లారిటీతో ఉండాలి. ఇప్పుడు విమర్శనాత్మకంగా రాజకీయంగా ఇది వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి అనడం కాదు. ముఖ్యంగా మీరు అప్పుడు తగ్గించిన క్రమంలో 285 ఏ అయితే మీకు వర్కౌట్ కాలేదు, కోర్టుకు వెళ్ళడం వల్ల మీరు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దాని ప్రకారమే ఎన్నికలకు వెళ్ళారు, అది అందరికీ క్లియర్. సో ఆ తర్వాత బీసీలకు ఇద్దామన్న దాంతో ఎంత చిత్తశుద్ధితో మీరు ముందుకెళ్లారనేదే క్వశ్చన్. మీరు పార్టీ పరంగా ఇచ్చాము, ఈ లెక్కలో మహిళలను ఇంక్లూడ్ చేయంగా ఇంత వచ్చింది, ఆ లెక్క మాకు మీరు నేను ఏదో ఈ పూటకు ఈ క్షణానికి మనం ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోతే తెలంగాణ ప్రజల్లో చదువుకొని వాళ్ళ బీసీలందరూ కూడా రాజకీయంగా చాలా చైతన్యమైనరు. ఎస్, మేము చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినాము, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తీసుకుని పోయి సుప్రీంకోర్టులో ఇచ్చినాం. సుప్రీంకోర్టు కూడా అదే రకమైనటువంటి తీర్పు 50% స్లాబ్ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు మేము స్థానిక సంస్థల రిజర్వేషన్లలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే వాళ్లకు ఎక్కడెక్కడ ఓపెన్ స్థానాలు ఉంటే అక్కడక్కడ అవకాశాలు కల్పించడం ఒకటి. రెండోది, మేము కాంగ్రెస్ పార్టీ లాగా 42% రిజర్వేషన్లు ఇస్తాము, రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని మేము ప్రగల్భాలు చెప్పి డిక్లరేషన్లు ప్రకటించి వాళ్ళ ఓట్లను దోచుకొని అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చొని ఈ నాటకాలు మేము ఆడలేదు. ఇప్పుడు కరెక్ట్ లైన్ లోకి వచ్చారు. సతీష్ గారు, మీరు హామీ ఇచ్చారు, గతంలో కూడా మీరు హామీ ఇచ్చినప్పుడు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, సిచ్యువేషన్ అట్లా లేదు, రూల్ ప్రకారం వెళ్తే కుదరనటువంటి సిచ్యువేషన్ అని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆ టైంలో, అప్పుడు మీరు ప్రతిపక్షం, వాళ్ళ అధికార పక్షము అండ్ బీజేపీ కూడా పెద్ద ఎత్తునే ఇది వర్కౌట్ అవ్వని విషయం అని చెప్పారు. చట్ట ప్రకారంగా వెళ్ళలేని విషయం, పార్టీల పరంగా అంటే తర్వాత, సో చట్ట ప్రకారం కుదరనటువంటి విషయం అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అదే జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. మేము మాట ఇవ్వలేదు, మాకు సంబంధించింది కాదు, మీరు మాట ఇచ్చారు, సో ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది మీ పైన వస్తున్న క్వశ్చన్. ఇప్పుడు 42% రిజర్వేషన్తోనే వెళ్తారా? 100% 42% రిజర్వేషన్తో వెళ్తాం. రాష్ట్రాల్లో ఉన్నతమైనటువంటి స్థానం ఏదంటే శాసనసభ కదా. శాసనసభలో తీర్మానం చేసినామా? కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లును పంపి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం రిమార్క్ అడగకపోవడం అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇది అనొచ్చో అనొద్దో తెలియదు, కానీ ఒకటి బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతుంది అని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా చాలా మంది నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ వర్కౌట్ అవ్వదని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే రెండో ఆప్షన్ ఏంటంటే మేము 2 రకాల బిల్లు పంపినాం. స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఒకటైతే, స్థానిక సంస్థల ఆర్డినెన్స్ డైరెక్ట్ గా గౌరవ రాష్ట్రపతి ద్వారా రావడానికి అవకాశం ఉండేది. దాని ద్వారా వస్తుంది అని. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాలు వేరైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కదా. రాజకీయ పార్టీలు వారి ఆలోచన విధానాలు వేరైనప్పటికీ కూడా ప్రజల ప్రయోజనాలు ఆలోచన చేయాలి కదా. ఒకవేళ రాజకీయ పార్టీలు వారి యొక్క మేనిఫెస్టోలలో వారి ఆలోచనల మేరకు హామీలు ఇచ్చినప్పుడు, ఒక రాజకీయ పార్టీ ఒక హామీని ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కేంద్ర ప్రభుత్వంలో ఒకటి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటి ఇస్తే ప్రతిపక్ష పార్టీ ఇచ్చినటువంటి హామీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించదండి. దేశంలో ఒక భాగం కాదా రాష్ట్ర ప్రభుత్వాలు? ఇది మంచి పద్ధతేనా? అంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. ప్రజాస్వామ్యం యొక్క విధానం ఇదేనా అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దాన్ని కనీసం రాష్ట్రపతి దగ్గర, ఇందాక మా దిలీపాచార్య గారు 2 రోజులు మేము ఢిల్లీలో వెయిట్ చేసినాం రాష్ట్రపతి గారికి వాస్తవ పరిస్థితిని వివరించడానికి. 2 రోజులు నిరీక్షించిన తర్వాత కూడా రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవరి కారణం దానికి? భారతీయ జనతా పార్టీ కదా. అంటే మళ్ళీ అంతే కదంటారు, వెటకారంగా మాట్లాడడం అంటే బీసీలను భారతీయ జనతా పార్టీ కించపరిచినట్టే కదా. తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేశారండి? 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అసెంబ్లీలో ఓటు వేశారా లేదా? దానికి అనుకూలంగా ఓటు వేశారా లేదా? ఇక్కడ 8 మంది ఎంపీలు ఇచ్చారా లేదా? మరి వారిని గౌరవించి వారి ఆకాంక్ష ఏదైతే ఉందో వారికి తెలపాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందా లేదా? వారు ఏమంటారంటే తెలంగాణ రాష్ట్రంలో 42% మేము రిజర్వేషన్ చేయడానికి రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి శాసనసభ ద్వారా
తీర్మానం చేసి ఇప్పుడు కేంద్ర కాదండి, ప్రభుత్వానికి పంపారు. మీరు దానికి సెంట్రల్ లో ఉన్నప్పుడు alternate గా ఆలోచన రాలేదు. ఒకవైపు తమిళనాడు కూడా ఎన్నేళ్లు నిరీక్షణ చేయగా ఆ నిరీక్షించిన రిజర్వేషన్ తర్వాత కూడా ఎవరు చేశారు? మీరే చేశారు. అప్పుడు మీ సపోర్ట్ వల్ల సపోర్ట్ మీకు అవసరం కాదు. అప్పుడే తెలంగాణ లేకుండా ఇక్కడ అప్పుడు తెలంగాణ లేదా ఉమ్మడి దేశంలో రాష్ట్రమే ఉండే. ఉమ్మడి రాష్ట్రం ఉండే కదా మరి తెలంగాణ తమిళనాడులో లేదు. ఇక్కడ నుంచి అడగండి మేడం, మీరు నన్ను మాట్లాడినారు. ఒక్క నిమిషం, ఆగండి దిలీప్ గారు. మీరు మాట్లాడండి. ఇప్పుడు తమిళనాడులో ఇచ్చారు, మేమే ఇచ్చినామని చెప్తున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలో అడగండి. ఇక్కడ నుంచి ప్రపోజల్ వచ్చి ఉంటే 100% అప్పుడు మీ కాంగ్రెస్ నేతలే కదా, ఎందుకు అంత ఆలోచన చేయలేదు మన వాళ్ళ ఎందుకంటే గురించి? మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ఏ ఆకాంక్షతోటైతే ఏర్పడ్డదో, సామాజిక తెలంగాణ ఏదైతే ఉద్దేశంతో ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ పోరాట పటిమ కానీ, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కానీ, నైసర్గిక విధానాలు కానీ గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం అందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి కదా. ఇవన్నీ ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థలో ఈ 4-5 డేస్లో ఖచ్చితంగా వీలైనంత వరకు నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ మాసాంతం వరకు ఒకవేళ కోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది, కుదరదు అని చెప్తుంది కోర్టు, తీర్పు ఆ విధంగా వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందని చెప్పేసి వీళ్ళు నిపుణులు అది ఇది చెప్తున్నారు, మరి వచ్చింది అనుకోండి, మరి ఏంటి 99% వచ్చే అవకాశం లేదు. లేదా? దానికి న్యాయపరంగా చిక్కులు రాకుండా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే ఉంటుందని చెప్పి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగానే దానికి సెకండ్ బి ప్లాన్ ఏంటి మీది? ఏ ప్లాన్ ఏనే ఇంప్లిమెంట్ అవుతుంది, బి ప్లాన్ లేదు కదా. లేదు ఇన్ని రోజులు సుదీర్ఘంగా ఎందుకు చర్చించడం, ఎందుకు ఆలోచన చేసినాం, ఎందుకు దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాం, ఎందుకు న్యాయ నిర్ణేతలతో చర్చిస్తున్నాం, ఎందుకు దాని పట్ల ఇన్ని రోజులు ఎవరి వేచి చూచి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో ఇన్ని రోజులు వేచి చేసినాం, ఇవన్నీ కదా వాస్తవ పరిస్థితులు. అండ్ దిలీప్ గారు చెప్పండి. ఇప్పుడు సిఫార్సులు అప్పుడు తమిళనాడులో ఆమోదించినప్పుడు ఇక్కడ నుంచి సిఫార్సులు రాలేదు, అందుకని మేము ఆమోదించలేదు అని చెప్పి చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి, ఎందుకు ఆమోదించలేదు? మండల్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి, ఎందుకు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా వచ్చే కమడల్ కమిషన్ నేను ఆగనా ఎవరిది ఆగనా నేను ఏమంటున్నా అంటే ఒక్కసారి అడగాలి కదా మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే ఎందుకు ఆమోదించలేదు? తమిళనాడుకు ఆమోదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో లేదా, లేకుంటే అప్పుడు బీసీలు లేరా, ఇప్పుడే పెరిగినరా? ఎందుకు మీరు ముసలి కన్నీరు గారుస్తారు బీసీల పైన? ఇప్పుడు దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ టీవీ షోలో కూర్చొని కొద్దిసేపు మాట్లాడడం కోసం, మీ వాదన వినిపించడం కోసం, బీజేపీ మీద పెట్టి తుపాకీ కాల్చడం కోసం ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? చిత్తశుద్ధి కనబడతలేదా? ఇప్పుడు ఏమంటారంటే రాష్ట్రపతి దగ్గర 2 రోజులు వెయిట్ చేసిరట ఢిల్లీలో, 2 రోజులు ఢిల్లీలో వెయిట్ చేసిరట, రాష్ట్రపతి గారి గురించి వెయిట్ చేసిరట. తర్వాత వెయిట్ చేస్తే అపాయింట్మెంట్ దొరకలేదంట, వచ్చి రేడికి 2 రోజులు దావతులు చేసుకొని. ఇది వీళ్ళ చిత్తశుద్ధి. ఎందుకు కాదండి, సింహగర్జనో లేకుంటే విజయ గర్జనో మరి రాష్ట్రపతి భవన్ ముందర ఎందుకు పెట్టలే, పరేడ్ ఎందుకు చేయలేదు? మీరు వెయిట్ ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారండి? ఇప్పుడు ఇది కాదండి కారణం ఏందనంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి స్థానిక సంస్థల లోపల ఎన్నికలకు పోవడం కోసం రాజ్యాంగం కల్పించిన 163D ప్రకారం D6 ప్రకారము వీళ్ళకి వెసులుబాటు ఉంది. దాన్ని ప్రయోగించకుండా మిగతా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఈ ఒక్క ప్రయత్నం మాత్రం చేస్తలేరు. కనుక నేనేమంటున్నానంటే కృష్ణయ్య గారు ఏం చెప్పిరండి, బీసీ సంఘం నాయకులు ఇప్పుడు కృష్ణయ్య గారు ఏం చెప్పిర్రా లేదా? మీకు రాజ్యాంగం ప్రకారం వెసులుబాటు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లు పెంచి రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోయే వెసులుబాటు ఉంది అని అంటే దాని గురించి ఆలోచన చేయకుండా ఒక్కటే ఒక నిమిషంలో చెప్పాలి. ఒకటే నిమిషంలో చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీది డిక్లరేషన్ల ప్రభుత్వం అయితే మాది డెడికేషన్ ప్రభుత్వము, వీళ్ళది ప్రజా ప్రభుత్వం అయితే మాది సంక్షేమ ప్రభుత్వము. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేటువంటి బాధ్యత బీసీలదైనా, ఎస్సీలదైనా, ఎస్టీలదైనా ప్రతి వర్గాల ఆశయాలను నెరవేర్చే బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల మనసులో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి తెలిసి వాళ్ళు అర్థమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో కుండబద్దలు కొట్టినట్టుగా బీసీలకైనా ఎవరికైనా ఏదైనా చేస్తే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుంది తప్ప ఈ బీజేపీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ చేసేది ఏమి లేదు, గుండు సున్నా. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇవన్నీ చేసేది కాబట్టి
తెలంగాణ ప్రజలు ఏం చేశారో యావత్ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు బీఆర్ఎస్ పట్ల. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ఏం చేస్తారో కూడా ఎన్నికల సమయం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ఆదరిస్తాను మేము 100% నమ్ముతున్నాం మేము ఇచ్చినటువంటి హామీల ఆధారంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్కషన్ లో పాల్గొన్నందుకు గౌరీ సతీష్ గారు, దిలీప్ ఆచారి గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. చూద్దాం మరి అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10లోగా ఎన్నికలు ముగించాలి అన్నటువంటి ప్లాన్తో కాంగ్రెస్ ఉంది. మేబీ 29న స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఇవాళ కోర్టులో కేసు విచారణకు రాబోతోంది. దీనికి సంబంధించి మరి ఎటువంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు. ఆలయ భూములైనా వక్ఫు భూములైనా కావేవి కబ్జాకు అనర్హం. భాగ్యనగరం చరిత్ర జస్ట్ 400 ఏళ్లేనా? హైదరాబాద్ ఏదైతే 400 సంవత్సరాలు హైదరాబాద్ చరిత్ర అని చెప్తున్నారో దానికి మించిన చరిత్ర భాగ్యనగరానికి ఉన్నది. 100 ఏళ్ల దేవాలయాలు మన వైభవ చిహ్నాలు. మనం కోల్పోవాల్సిందేనా? దేవుళ్ల మాన్యాల దైన్య స్థితికి కారణం ఎవరు? భాగ్యనగరంలో జరుగుతున్న అతిపెద్ద ల్యాండ్ మాఫియా వెనక ఎవరున్నా కూడా ఈ ఆలయ భూమిని పరిరక్షించుకోవాలి. జాగోరే జాగో శనివారం రాత్రి 7 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 11:30 గంటలకు మీ హెచ్ఎం టీవీలో. రిజర్వేషన్ల లెక్క తేలింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై